హలో ఫుడ్డీస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మన ముందు అయితే ఒక పార్సల్ అయితే ఉంది. మనకి ఇది ఆత్రేయపురం నుంచి వచ్చిందనమాట. సో దీని లోపల వాళ్ళ స్పెషల్ డిషెస్ ఏమేమి ఉన్నాయి, వాటి టేస్ట్ ఎలా ఉంది అన్నీ క్లియర్గా చెప్తాను. సో ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ అన్బాక్సింగ్ సిరీస్ని స్టార్ట్ చేద్దాం. సో మనకి ఈ బాక్స్ ఓపెన్ చేయగానే ఆత్రేయపురం వాళ్ళ స్పెషల్ పూతరేకులు ఉన్నాయి. అలానే ఇది వచ్చేసరికి పాలకోవా బిల్లలు, ఇది కూడా వాళ్ళ స్టైల్ అనమాట. అండ్ ఫైనల్లీ మామిడికాయ తాండ్రా, ఈ 3 డిఫరెంట్ స్వీట్స్ అయితే పంపించారు. అండ్ మెయిన్ గా వీళ్ళ ప్యాకింగ్ గురించి మాట్లాడుకోవాలి. సో ప్యాకింగ్ ఇట్ సెల్ఫ్ ఒక మంచి ప్రీమియం ఫీల్ తీసుకొస్తుంది. అండ్ మనకి ఇక్కడ ఆత్రేయపురం ఒక అవ్వ పూతరేకులు వస్తున్నట్లు, సో మనకి ఒక విలేజ్ ట్రెడిషన్ ఎలిమెంట్స్ యాడ్ చేసి వాళ్ళ బ్రాండ్ లో ఎంతో చాలా బాగుంది అనమాట. అండ్ మనకి ప్యాకింగ్ లో ఎటువంటి స్ప్లేజ్ కూడా లేదు. ఇంకా ఓపెన్ చేసి పూతరేకులు ట్రై చేద్దాం. సో పూతరేకుల్లో ఫస్ట్ వచ్చేసరికి ఇది జాగ్రీ డ్రై ఫ్రూట్స్ అనమాట. సో ఇది ట్రై చేద్దాము. ఓపెన్ చేయగానే మంచి గీ అరోమాతో చాలా బాగుంది. సో మనకి ఈ పూతరేకులు వచ్చేసరికి అన్ని ఈక్వల్ సైజెస్లో ఉన్నాయన్నమాట. సో పర్ఫెక్ట్గా చేస్తున్నారు. సో ఇంకా లేట్ చేయకుండా ట్రై చేసేద్దాం. సో టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. మనకి లిటరలీ గీ ఫ్లేవర్ అరోమా క్లియర్గా తెలుస్తుంది తినేటప్పుడు. అండ్ లోపల ఆ బెల్లం స్టఫింగ్ కూడా చాలా మంచిగా పెట్టారు. అండ్ డ్రై ఫ్రూట్స్ కాంబినేషన్ క్రేజీ ఉంది. ఇది తినేటప్పుడు మీకు ఆ స్వీట్ ఎంత ఫ్రెష్గా ఉందని తెలిసిపోతుంది. ఎందుకంటే పూతరేకులు ఎక్కువ రోజులు ఉండవు అనమాట. మనం ఆర్డర్ పెట్టిన వితిన్ 2 or 3 డేస్లో మనకి పంపించేస్తారు. సో మనకి బాక్స్లో 10 పీసెస్ వస్తున్నాయి. అలానే వీళ్ళు లిటరల్లీ ఒక 6 వెరైటీస్ అయితే సర్వ్ చేస్తున్నారు ఈ పూతరేకుల్లో. షుగర్లో ఒక 3 వెరైటీస్, బెల్లంలో ఒక 3 వెరైటీస్ అయితే సర్వ్ చేస్తున్నారు. సో ఇప్పుడు బెల్లం పూతరేకులు అయితే ట్రై చేశాం కదా, అలానే షుగర్లో ఒక 3 డిఫరెంట్ వెరైటీస్ చెప్పాను కదా, షుగర్ కూడా ట్రై చేద్దాము. సో మనకి ఇప్పుడు మోస్ట్లీ టేస్ట్ సిమిలర్ ఉంటుంది ఫ్లేవర్, కాకపోతే లోపల వాళ్ళు వేసే డ్రై ఫ్రూట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. ఇప్పుడు నేను ట్రై చేస్తుంది వచ్చేసరికి షుగర్ కాజు బాదం అనమాట. సో మనకి సేమ్ 10 పీసెస్. టెక్స్చర్ అయితే మాత్రం రెండింటికి డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు బెల్లం అంటే కొంచెం ఆరెంజ్ ఉంటుంది కాబట్టి డార్క్ ఉంది, ఇది మనకి కంప్లీట్ వైట్ ఉంది. సో లిటరల్లీ మెల్ట్ అయిపోతుంది. పైన మనకి అది వ్రాప్ ఉంటుంది కదా, రైస్ బ్యాటర్తో చేసింది, ఎంత సున్నితంగా ఉందంటే ఇలా పట్టుకుంటే ఇలా తునిగిపోతుంది అనమాట. చాలా పలుచగా ఉంది. అండ్ టేస్ట్ అయితే మాత్రం క్రేజీ ఉంది. షుగరా బెల్లం అంటే మాత్రం రెండు బాగున్నాయి. ఏదని చెప్పగలని చెప్పండి. అది కాక ఆత్రేయపురం నుంచి వచ్చింది. సో ఆత్రేయపురం పూతరేకుల గురించి మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక ట్రెడిషనల్ స్వీట్ అనమాట. సో ఫెస్టివల్స్కి, ఒకేషన్స్కి మంచిగా దీని అయితే ప్రిఫర్ చేస్తారు ఆంధ్రలో. మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి తెలిసి ఉంటుంది. అలానే ఆత్రేయపురంలో నియర్లీ 400 ఫ్యామిలీస్ ఈ పూతరేకుల మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఒకవేళ మీరు ఆత్రేయపురం వెళ్తే వాళ్ళు మేకింగ్ చూడండి, మేకింగ్ మంచి సాటిస్ఫైయింగ్ చాలా బాగుంటుంది అనమాట. ఇంకా లేట్ చేయకుండా మన చిన్నప్పుడు మామిడికాయ తాండ్రా తినేవాళ్ళం, 5 రూపీస్ ట్యాంగో అనేసి అప్పుడు అమ్మేవాళ్ళు. సో అది ఇప్పుడు ఆత్రేయపురంలో వాళ్ళు చేసిన మామిడికాయ తాండ్రా కూడా పంపించారు. సో ఇది ట్రై చేద్దాం. సో ఈ మామిడికాయ తాండ్రా ట్రై చేసే ముందు ఈ పూతరేకుల్లో వెరైటీస్ చెప్తాను. సో మీరు నెక్స్ట్ పర్చేస్కి ఈజీ అవుతుంది. షుగర్లో వచ్చేసరికి షుగర్ కాజు బాదం ఒకటి, అలానే షుగర్ కాజు ఒకటి, అండ్ ఫైనల్లీ ఓవరాల్గా డ్రై ఫ్రూట్స్తో మిక్స్ ఒక పూతరేకులు అనమాట. అలానే ఈ మిఠాయి షాప్ వాళ్ళ దగ్గర లాస్ట్ టైం నేను ట్రై చేసినప్పుడు షుగర్ ఫ్రీ పూతరేకులు కూడా ఉన్నాయన్నమాట. సో ఇన్ కేస్ ఎవరైనా షుగర్ ఫ్రీ ప్రిఫర్ చేస్తే వీళ్ళ దగ్గర అది కూడా అవైలబుల్ ఉంది. సో దాన్ని కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఫ్రెష్ మ్యాంగో పల్పు, షుగర్ క్రేజీ ఉంది. అండ్ మనకి ఇది మరీ సాగుతట్టు లేకుండా చాలా ఫ్రెష్గా ఉందన్నమాట. సో 90s మళ్ళీ గుర్తొచ్చింది. అప్పట్లో ఇది 5 రూపీస్ పెట్టి చిన్న చిన్న చాక్లెట్స్ అమ్మేటోళ్ళు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఆ గోల్డెన్ డేస్ని మళ్ళీ తీసుకొచ్చారు. సో నేను నాన్ సీజన్లో మ్యాంగో అంటే ఇప్పుడు మాజా అలా ప్రిఫర్ చేస్తుంటారు కొంతమంది, బట్ ఇది కూడా మీ మ్యాంగో క్రేవింగ్స్కి పర్ఫెక్ట్ అని చెప్తాను. అలానే మోస్ట్ అవైటెడ్ పాల్కోవా. సో ఈ బాక్స్ ఇట్ సెల్ఫ్ చాలా ఇంప్రెసివ్ ఉంటుంది. అంటే మంచిగా ప్లాస్టిక్ కంటైనర్. ఇన్ కేస్ మీ అమ్మ వాళ్ళు చూసారంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఆర్డర్ పెట్టమంటారు ఈ బాక్స్ కోసం, లోపల స్వీట్స్ కోసం అయితే కాదు. సో ఇదైతే ట్రై చేద్దాం. దీనికి మంచిగా లాకింగ్ సిస్టమ్ లాగా క్లిప్స్ ఉన్నాయి అటు ఇటు. సో ఓపెన్ చేసి లోపల ఇలా ఒక చిన్న పేపర్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ స్టెప్ చెప్పాల్సిన అవసరంలా. సో ఈ పాల్కోవా వచ్చేసరికి మనకి ఒక కాయిన్ షేప్లో ఉన్నాయన్నమాట. సో ఈ పాల్కోవా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క లాగా ఫేమస్. ఇప్పుడు కాళహస్తి పాల్కోవా ఎలానో ఆత్రేయపురం సైడ్ ఈ పాల్కోవా ఫేమస్ అనమాట. టెక్స్చర్, ఫ్లేవర్ చేంజ్ అవుతుంటుంది, బట్ ఎమోషన్ మాత్రం ఒకటే పాల్కోవా.
ఇదైతే ద బెస్ట్. లిటరల్లీ పాల్కోవా మాత్రం నిజంగా అల్టిమేట్ ఉంది. ఇప్పుడు కాళహస్తి పాల్కోవాకి ఐస్ క్రీమ్ కాంబినేషన్ కావాలి, బట్ దీనికి ఇది ఒక్కటి చాలన్నమాట, తినేయచ్చు. మనకి ఈ షేప్స్ అనేవి వాళ్ళ కస్టమైజేషన్, కొంతమంది స్క్వైర్ చేస్తారు, డైమండ్, సర్కిల్, ఎట్లయినా కానీ టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంది పాల్కోవా వరకు. ఇప్పుడు దాకా ట్రై చేసిన అన్ని ఐటమ్స్లో నాకు పూతరేకులు అండ్ పాల్కోవా అయితే మాత్రం మస్ట్ ట్రై. మ్యాంగో నేను పెద్దగా ప్రిఫర్ చేయను, ఎందుకంటే మా విలేజే ఉలవపాడు, చిన్నప్పటి నుంచి మామిడికాయలు నాకు అంత ఫ్లేవర్ ఎక్కదు. సో పూతరేకులు అండ్ పాల్కోవా అయితే మాత్రం అల్టిమేట్ అండ్ ద బెస్ట్. సో ఎవరైనా వీటిని మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మిఠాయి షాప్ వాళ్ళకి కాల్ ఆర్ వెబ్సైట్కి వెళ్ళి ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ వీళ్ళు ఆర్డర్ మీద అరౌండ్ ఒక 10% డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇలాంటి అన్బాక్సింగ్ వీడియోస్ ఇంకా చేద్దాము ఫ్యూచర్లో. ఆ ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకుని అట్లే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలానే కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది డిస్క్రిప్షన్లో, చెక్ చేయండి. కంటెంట్ వస్తే ఫాలో అయిపోండి. సో ప్రీవియస్గా మీరు పూతరేకులు ట్రై చేస్తుంటే మీకు ఎలా అనిపించిందో టేస్ట్ కామెంట్ చేయండి. అంటిల్ నెక్స్ట్ టైం, హ్యాపీ ఈటింగ్, స్టే ట్యూన్ టు ఫుడ్ అడిక్ట్.